మీరా, ఆమె స్వతంత్ర మరియు సున్నితమైన మహిళ. ఆమె బెంగళూరులో గ్రాఫిక్ డిజైనర్ గా పనిచేస్తున్నారు. అర్జున్, అతను ఒక అందమైన మరియు దయగల సాఫ్ట్వేర్ ఇంజనీర్, హైదరాబాద్ లో స్థిరపడ్డాడు. ఇటీవల బెంగళూరుకు వెళ్లాడు. ఇది సాంప్రదాయకంగా ఏర్పాటు చేయబడిన వివాహం. రెండు కుటుంబాలు వారి ప్రొఫైళ్లను ఒక వివాహ వెబ్సైట్ లో చూసిన తర్వాత ఏర్పాటు చేసుకున్నాయి. మీరా మరియు అర్జున్ వారి వివాహానికి ముందు కొన్నిసార్లు మాట్లాడుకున్నారు, కానీ ఎప్పుడూ చాలా వ్యక్తిగతంగా మాట్లాడలేదు. వారి వివాహం సరళమైనది మరియు ఆచారాల తర్వాత వారు తమ కుటుంబాలకు దూరంగా బెంగళూరులోని ప్రశాంతమైన అపార్ట్మెంట్ లోకి మారారు. వారి కొత్త జీవితాన్ని ప్రారంభించారు. ప్రారంభంలో ప్రతిదీ సాధారణం. వారు ఒకరి గోప్యతను ఒకరు గౌరవించారు, బాధ్యతలను పంచుకున్నారు. వారి వివాహమైన నెల రోజుల తర్వాత ఒక సాయంత్రం మీరా తన ఫోన్లో పాత కాలేజీ ఫోటోలను చూస్తోంది. ఆమె ఒక అస్పష్టమైన ఫోటో వద్ద ఆగి, కాలేజీ వీడ్కోలు స్నాప్షాట్ లో ఎరుపు చీరలో నల్ల కుర్తాలో ఉన్న పొడవైన వ్యక్తి నుండి కొంచెం దూరంగా నిలబడి ఉంది. ఆమె మెల్లగా నవ్వింది. అతను ఆమె కాలేజీ క్రష్. అతని పేరు అర్జున్. అర్జున్ ఆమె కంటే 2 సంవత్సరాలు సీనియర్. అతను టెక్ ఫెస్ట్లను నిర్వహించేవాడు. ఆమె దూరం నుండి నిశ్శబ్దంగా అతనిని అనుసరించింది. సబ్మిషన్ కు ముందు ఆమె ల్యాప్టాప్ క్రాష్ అయినప్పుడు అతను ఒకసారి ఆమెకు సహాయం చేశాడు. వారి మార్గాలు చాలా అరుదుగా అనుసంధానించబడి ఉన్నాయి, కానీ అతను ఆమెను ఎప్పుడూ లోతుగా గమనించలేదు, కాబట్టి ఆమె కూడా ఆలోచించలేదు. గదికి అవతలి వైపు ఉన్న తన భర్త వైపు చూస్తుండగా ఆమె గుండె కొట్టుకుంది. అతను కావచ్చు అని ఆమె అనుకుంది, కానీ ఆమె దానిని గమనించలేదు. చాలా సాధారణమైన పేరు, యాదృచ్ఛికంగా అయి ఉండాలి. ఆ వారం తరువాత ఒక షెల్ఫ్ శుభ్రం చేస్తున్నప్పుడు మీరా అర్జున్ తన కాలేజీ రోజుల నుండి రాసిన పాత నోట్బుక్ ను కనుగొంది. ఆసక్తిగా దాన్ని తిప్పి చూస్తే ఆమెకు తెలిసిన పేరుతో ఒక పేజీ కనిపించింది. మీరా, రెడ్ సారీ, ఫేర్వెల్ డే. ఆమె చేతులు వణుకుతున్నాయి. ఏమి అవకాశం కావచ్చు? ఆమె అతన్ని మరింత జాగ్రత్తగా చూడటం ప్రారంభించింది. అతను ఎల్లప్పుడూ తనకు ఇష్టమైన చాయ్ను ఎలా తయారు చేసుకుంటాడో, ఆమె సంగీత అభిరుచిని ఎలా గుర్తుంచుకున్నాడో. ఆమె మనం ఇవి కేవలం కొత్త భర్త యొక్క హావభావాలు కాదు. వారు పాతవారుగా అనిపించింది, సుపరిచితులు. అతను ఆమెను చాలా కాలంగా తెలిసినట్లుగా. ఒక వారాంతంలో కబ్బన్ పార్క్ లో నడుస్తున్నప్పుడు వారు ఒక వీధి చిత్రకారుడి వద్దకు వెళ్లారు. మీరా వారి స్కెచ్ వేయమని కోరింది. కళాకారుడు గీస్తుండగా అర్జున్ మెల్లగా, మీకు తెలుసా, నేను నిన్ను మొదటిసారి చూసినప్పుడు నువ్వు నీ అసైన్మెంట్ ను సమర్పించడానికి తొందరపడుతున్నావు మరియు ల్యాబ్ దగ్గర నీ పెన్నును పడేశావు. మీరా స్తంభించిపోయింది. ఆమె మొదటిసారి అతన్ని గమనించిన క్షణం అది. నా అర్జున్, ఆమె మనసులో అనుకుంది. ఆమె గొంతు వణుకుతోంది. అది నేను 2వ సంవత్సరంలో ఉన్నాను. నువ్వు నన్ను గుర్తుపట్టావా? అతను తల ఊపాడు. సరే, నీ పేరు, నీ తరగతి, అన్నీ నాకు తెలుసు. నేను ఎప్పుడూ నీతో మాట్లాడాలని అనుకున్నాను, కానీ నేను చేయగలిగేలోపు నువ్వు గ్రాడ్యుయేషన్ పూర్తి చేశావు. ఆపై సమయం గడిచిపోయింది. చాలాసేపు నిశ్శబ్దం వారిని అనుసరించింది. పక్షులు మాత్రమే కిలకిలరావాలు చేస్తూ ఆకులు బాణా చేశాయి. ఇంటికి తిరిగి వచ్చినప్పుడు వారు బాల్కనీలో కూర్చున్నారు. కింద నగర లైట్లు మెరిశాయి. నేను లైబ్రరీ నుండి నిన్ను చూసేవాడిని అని ఆమె చెప్పింది. నేను ఇష్టపడే మొదటి వ్యక్తి నువ్వే. అర్జున్ నవ్వి ఆమెతో ఇలా అన్నాడు, నేను కాలేజీ నుండి వెళ్లిన తర్వాత ప్రతి కాలేజీ గ్రూప్ ఫోటోలో నిన్ను వెతుకుతూనే ఉన్నాను. వారిద్దరూ నవ్వారు, కొంచెం సిగ్గుపడ్డారు, కొంచెం పొంగిపోయారు. ఇది కేవలం వివాహం కాదు అని అతను అన్నాడు. ఇది విధి. అప్పుడు మాకు తెలియదు, కానీ మా హృదయాలు గుర్తుంచుకున్నాయి. ఆమె అతని భుజంపై ఆనుకుని ఇలా అంది, ఈ క్షణంలో మనం ఎల్లప్పుడూ ఇక్కడ ఉంటే బాగుండు అని నేను. కొన్ని నెలల తర్వాత వారు తమ కళాశాలను సందర్శించారు, చేయి కలిపి. వారి మార్గాలు తెలియకుండానే కలుసుకున్న పాత టెక్ బ్లాక్ ముందు నిలబడి ఉండగా మీరా గుసగుసలాడుతూ, కొన్నిసార్లు ప్రేమకు గొప్ప ప్రారంభం అవసరం లేదు. కొన్నిసార్లు సరైన సమయం వచ్చే వరకు అది నిశ్శబ్దంగా వేచి ఉంటుంది. చివరకు వారు తమ కుటుంబాలు ఏర్పాటు చేసిన భాగస్వాములు మాత్రమే కాదని వారిద్దరికీ తెలుసు. వారు ఎల్లప్పుడూ నిశ్శబ్దంగా ప్రేమించే 2 హృదయాలు. ఇప్పుడు 2 హృదయాలు